ముందుగా బాండీలో ఆయిల్ పోసుకొని చికెన్ని మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫస్ట్ అందులో పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కడిగి 1 అవర్ పెట్టుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొత్తిమీరతో మిక్స్ చేసుకొని పట్టుకున్నాము, దాన్ని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై కావాలండి. ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి, తగినంత కారము. మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి, కొద్దిగా గరం మసాలా, మిరియాల పొడి కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కలిపిన తర్వాత ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు. ఇప్పుడు మనకు కావలసిన చికెన్ ఫ్రై రెడీ.